ఇక ఆల్మట్టి ఎప్పుడు కూడా ఆల్మట్టి డ్యామ్ అనగానే చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తూ ఉంటారు మనకి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆల్మట్టిని కట్టారు మన కర్ణాటక వాళ్ళు. ఇప్పుడు దాన్ని మళ్ళీ హైట్ పెంచుతున్న ఒక 5 మీటర్స్ అనేది ఒక చర్చ వస్తా ఉంది కదా సార్. అది ఎట్లా రాయలసీమకి ఎట్లా నష్టపరుస్తుంది, లేదా మన తెలుగు రాష్ట్రాలకి ఏదైతే మిగతా జిల్లాలు ఉన్నాయో, ఏదైతే శ్రీశైలంకి బ్యాక్ వాటర్ కాకుండా నాగార్జున సాగర్కి రావడం కానీ అన్నిటికీ కూడా ఎట్లాంటి ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి సార్? కర్ణాటకలో జరుగుతున్నటువంటి నిర్మాణాలు, ఆలోచనలు ఆంధ్రప్రదేశ్కి కొంత తెలంగాణకి, మరీ ముఖ్యంగా రాయలసీమకు తీవ్రమైన నష్టం భవిష్యత్తులో జరుగుతుంది. ఎందుకు? కృష్ణానది పైన ఆల్మట్టి, తుంగభద్ర పైన టీబీ డ్యామ్. ఇప్పుడు తుంగభద్ర డ్యామ్ పైన ఎగువ భద్ర పేరుతో ఒకటి నేషనల్ గవర్నమెంట్ కూడా జాతీయ హోదా ఇచ్చేసి 5,000 కోట్లు కేటాయిస్తుంది. అది ఇంప్లిమెంట్ కాలేదు, కానీ అదొక ముప్పు దాగి ఉంది. ఈ నేపథ్యంలో 2 అంశాలు. రాష్ట్రానికి కానీ, తెలంగాణకు కానీ, రాయలసీమకు కానీ ఎలాంటి నష్టం, ప్రభుత్వాలు ఏం చేయాలి? ఆల్మట్టి డ్యామ్కి వచ్చేసరికి కృష్ణానది పైన కట్టారు. దాదాపు 115 టీఎంసీల జలాల నిల్వ సామర్థ్యంతో పూర్తయింది. దాన్ని ఇప్పుడు ఇంకొక 5 మీటర్లు పెంచే పనిలో ఉన్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆల్మట్టి డ్యామ్కే పర్మిషన్ లేదు. ఆల్మట్టి డ్యామ్ నిర్మాణం జరిపిన మీరు ప్రస్తావించినట్టు ఆ రోజు యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్ ఉంది, దేవగౌడ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. బహుశా ఆ గవర్నమెంట్కి కన్వీనర్ బహుశా చంద్రబాబు గారే. అప్పుడు పెద్ద వివాదం అయినప్పుడు, రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు ఆందోళన చేసినప్పుడు జ్యోతి బసు గారి నాయకత్వంలో ఒక కమిటీ నియమించారు, ముఖ్యమంత్రుల కమిటీ. ఆ కమిటీ కూడా పరిశీలించింది. వాళ్ళు ఏమి తేల్చుకున్నానే వాళ్ళు కట్టాల్సిన డ్యామ్ కట్టేసినారు. 115 మీటర్ల ఎత్తులో దాదాపు 115 టీఎంసీల కెపాసిటీతో డ్యామ్ కట్టారు. ఇక్కడ ఏమి నష్టం వస్తుంది ఆంధ్రప్రదేశ్కి అన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్కి కొన్ని నికర జలాలు ఉంటాయి. మనకు కృష్ణానది మహారాష్ట్రలో పుట్టి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ మొత్తంలో ప్రవహిస్తూ అంశవల్లి దీవి దగ్గర సముద్రంలో కలిసిపోతుంది కృష్ణానది. ఇక్కడ నికర జలాల కేటాయింపు ఉంటుంది, వరద జలాలు, మిగులు జలాలు ఉంటాయి. ఇప్పుడు నికర జలాలు మహారాష్ట్రకు ఉంటాయి, కర్ణాటకకు ఉంటాయి, తెలంగాణకు ఉంటాయి, ఆంధ్రప్రదేశ్కు ఉంటాయి. ఇప్పుడు డ్యాములు ఏ ప్రాతిపదికన కట్టాలంటే నికర జలాల ప్రాతిపదికన కట్టాలి, నికర జలాల ఆధారంగానే కట్టాలి. నికర జలాల ఆధారంగా కట్టినప్పుడు అంటే నికర జలాలు అంటే డ్యామ్ షూర్ వచ్చే నీళ్లు, మిగులు జలాలు వరదలు ఎక్కువ వచ్చినప్పుడు వచ్చే నీళ్లు. ఇప్పుడు నికర జలాల ప్రాతిపదికన మహారాష్ట్రలో, తెలంగాణలో లేదా కర్ణాటకలో, ఆంధ్రప్రదేశ్లో కట్టాలి. దిగువ రాష్ట్రం అంటే చివరి రాష్ట్రంలో ఎలాంటి డ్యామ్ కట్టుకున్నా పై రాష్ట్రాలకి ఏమి నష్టం ఉండదు, ఎందుకంటే ఆ నుంచి వస్తేనే నీళ్ళు మనకు వస్తాయి. కానీ మన పై రాష్ట్రాలు అంటే మహారాష్ట్రలో కట్టినా, కర్ణాటకలో కట్టినా ఆ డ్యాములు నిండిన తర్వాతే వాళ్ళు కిందకి నీళ్ళు వదులుతారు. అప్పుడేమవుతుంది, నీళ్లు నికర జలాలకి మించి నీళ్లు రాకపోతే, నికర జలాలకు మించి ప్రాజెక్టులు కడితే, లేదా నికర జలాల వాటా కూడా సరే కొన్ని సందర్భాల్లో వర్షాభావ పరిస్థితి నీళ్ళు రావు, అప్పుడు డ్యాములు నిండిపోతే ఆ తర్వాత మనకి నీళ్ళు ఇచ్చే పరిస్థితి రాదు. కాబట్టి పై ప్రాంతాల్లో ప్రాజెక్టులు కట్టినప్పుడు కింద ప్రాంతాలకి నష్టం, కింది ప్రాంతాలు, దిగువ ప్రాంతం, చివరి ప్రాంతంలో ప్రాజెక్టు కట్టుకుంటే వాళ్ళకి ఏమో నష్టం లేదు, ఎందుకంటే వాళ్ళు నీళ్ళు అయిన తర్వాత మనకు వస్తుంది. కానీ ఇప్పుడు కర్ణాటకలో ఏ ప్రాజెక్టు కట్టినా దాని ప్రభావం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీద పడుతుంది, ఎందుకంటే మా పై రాష్ట్రం. కానీ కర్ణాటక ఎప్పుడు కూడా ఒక పద్ధతి ప్రకారం లేకుండా పోతుంది. నీటి ప్రాజెక్టుల పట్ల వాళ్ళు ఫోకస్ పెట్టడం వాళ్ళ రాష్ట్రానికి మంచిది కావచ్చు, కింద రాష్ట్రాల హక్కులు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు కృష్ణానదికి సంబంధించి నీళ్లు, నికర జలాలు పనిచేసినారు, మిగులు జలాలు కూడా పనిచేసిన పరిస్థితి. ఇంకా కృష్ణలో నీళ్ళు ఏమి లేవు. అలాంటి కృష్ణలో ఇంకా 1 టీఎంసీకి అదనంగా నీళ్లు కేటాయించినా అది మన రాష్ట్రానికి, తెలంగాణకి నష్టం. ఈరోజు ఆల్మట్టి డ్యామ్ ఎత్తు మట్టాన్ని ఇంకో 5 మీటర్లు పెంచితే నాకున్న అవగాహన మేరకు 50 టీఎంసీలు పైచీలకు నీళ్లు నిలిచిపోతాయి, ఇంకా నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. ఇప్పుడు నిల్వ సామర్థ్యం ఉన్న నీళ్ళే వాళ్ళకి హక్కు లేదు. అలాంటి 115 టీఎంసీలు ఇప్పుడే నీళ్లు, హక్కు లేని నీళ్లు నిలిపే వెసులుబాటు వాళ్ళు చేసుకున్నప్పుడు ఇంకా అదనంగా ఇంకొక 50-60 టీఎంసీలు ఎత్తుమట్టం పెంచుకుంటే రాయలసీమకు కానీ ఆంధ్రప్రదేశ్కి రాదు. ఇప్పుడు రాయలసీమకు ప్రత్యేక నష్టం ఏంటంటే, ఇప్పుడు శ్రీశైలం డ్యామ్ నిండిపోయిన వెంటనే నిండక ముందుగానే కిందకి నీళ్లు వేస్తారు నాగార్జున సాగర్కి. ఓకే, నాగార్జున సాగర్, ప్రకాశం డ్యామ్ నిండిపోతుంది. ఆ తర్వాత పైనుంచి నీళ్లు ఆగిపోతే శ్రీశైలంలో నీళ్లు నిండవు. శ్రీశైలం 854 అడుగుల ఎత్తులో నీళ్లు ఉంటేనే రాయలసీమకు బ్యాక్ వాటర్ వస్తుంది. కాబట్టి ఏ రకంగా చూసినా పై ప్రాంతంలో అనుమతులు లేకుండా ప్రాజెక్టు కడితే రాయలసీమ బలవుతుంది. రాబోయే కాలంలో పోలవరం పూర్తి అయిపోయింది అనుకోండి, కృష్ణా డెల్టాకి ఏం కాదు, ఎందుకంటే పోలవరం కుడికాలతో వచ్చేస్తుంది. మళ్ళీ నష్టపోయేది ఎవరు?
రాయలసీమ ప్రాంతం. కాబట్టి రాయలసీమకు, దక్షిణ తెలంగాణకు శ్రీశైలంలో నీళ్ళు లేకపోతే దక్షిణ తెలంగాణ నష్టం అవుతుంది, ఆంధ్రప్రదేశ్ నష్టం అవుతుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడిగా మనకి ఎన్ని విభేదాలు ఉన్నా ఆ పై ప్రాంతంలో కర్ణాటకలో కడుతున్న ప్రాజెక్టు విషయంలో స్పష్టమైన వ్యతిరేకతను వ్యక్తం చేయాలి. కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుని ఈ విషయంలో జోక్యం చేసుకుంటే అసలు పైపించి ఇప్పుడు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. నిజానికి కాంగ్రెస్కి వ్యతిరేక ప్రభుత్వం ఢిల్లీలో ఉండేది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కొంత వెసులుబాటు కూడా ఉంది. అప్పుడైతే ప్రధానమంత్రి మన దేవగౌడ, కర్ణాటక అన్నీ ఉన్నాయి, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఈరోజు కర్ణాటకలో ఉండేది కాంగ్రెస్, కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నది ఎన్డీఏ గవర్నమెంట్. కాబట్టి ఎన్డీఏ గవర్నమెంట్కి వెసులుబాటు కూడా ఉంది, మరింత బాధ్యత కూడా ఉంది. కాబట్టి అనుమతులు లేని ప్రాజెక్టు పై ప్రాంతంలో కట్టినప్పుడు ఖచ్చితంగా అడ్డుకోవాలి, అభ్యంతరం చెప్పాలి. చెప్పకుండా వాళ్ళ పాటికి వాళ్ళు కట్టేస్తే రేపు రాయలసీమకు నష్టం వస్తుంది, రాయలసీమకు చాలా తీవ్రమైన క్రైసిస్ ఎదుర్కొంటుంది. తెలంగాణ, కోస్తాంధ్రప్రదేశ్ కూడా నాగార్జున సాగర్ ద్వారా వచ్చే నీళ్ళు కూడా అయిపోతాయి. అయితే రేపు ఎప్పుడైనా పోలవరం పూర్తి అయితే కొంచెం వాళ్ళు సమస్య పరిష్కారం అవుతుంది. పోలవరం పూర్తయినా కూడా రాయలసీమకు నష్టం జరుగుతుంది. కాబట్టి కృష్ణా జలాలపైన, ఆల్మట్టి పైన జరుగుతున్న ప్రాసెస్ని ఖచ్చితంగా వ్యతిరేకించాలి, అడ్డుకోవాలి. రాజకీయంగా డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నారు కదా, కేంద్రం రాష్ట్రం ఒకటే అంటున్నారు కదా, ఇప్పుడు వాడాలి. ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ యొక్క ఆవశ్యకత ముందుకు వస్తుంది, చేయాల్సిన అవసరం ఉంది. మరోవైపు తుంగభద్ర పైన ఎగువ భద్ర పేరుతో ఒక ప్రాజెక్టు కట్టే ప్రయత్నం, దానికి నేషనల్ హోదా ఇచ్చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఎట్లా డబ్బులు కేటాయించలేదు, కట్టేసి వాడుగడి కట్టేస్తే తుంగభద్ర నీళ్ళు కూడా ఆగిపోతాయి. తుంగభద్ర గడి నీళ్ళు ఆగిపోతే కృష్ణాలో ఒట్టిపోయి తుంగభద్రలో అవకాశాలు కోల్పోతే శాశ్వతంగా రాయలసీమ నష్టపోతుంది. అట్ ద సేమ్ టైం కర్ణాటక కానీ చర్చలకు వస్తే తుంగభద్ర వాటిపైన ఉమ్మడిగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి ఏదైనా కూడా ఆంధ్రప్రదేశ్ తుంగభద్ర కట్టేటప్పుడు కూడా చర్చలు అన్నారు, మన వాళ్ళు అక్కడికి వెళ్ళి ధర్నాలు చేశారు, కాకపోతే వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకొచ్చి మళ్ళీ హైదరాబాద్ లో వదిలేశారు. ఇవన్నీ కామన్ గా సార్. అసలు అక్కడ వరకు ఎందుకు తీసుకొస్తున్నారు అంటే మనకి ఇంత లాస్ ఉందని తెలియదా సార్, లేకపోతే ప్రభుత్వాలు ఇవాళ ఇక్కడ జరిగే వరకు మనం ఎంపీలు ఏమన్నా అక్కడ మాట్లాడలేకపోతున్నారంటారా సార్? ఇక్కడ ఏమవుతుందంటే ఫిజికల్ గా ఒక రాష్ట్ర ప్రాజెక్ట్ని అడ్డుకోవడం సాధ్యం కాదు, అది రాజకీయం అవుతుంది. దానిలో పెద్ద రాజకీయంగా మేము అడిగి పోయినాం, అరెస్ట్ చేసినారు, దీనివల్ల తమిడి ప్రయోజనం లేదు. ఫిజికల్గా అడ్డుకునేదానికి ఇది మల్ల యుద్ధాలు కాదు, సివిల్ సొసైటీలో ఉన్నాం. కాబట్టి కేంద్రంతో ఒత్తిడి తేవాలి, లీగల్ ఫైట్ చేయాలి, కేంద్ర ప్రభుత్వం చెప్పాలి, ఆపాలి. అంతే తప్ప టెక్నికల్గా చట్టబద్ధంగా ఆపాలి తప్ప మేము ఫిజికల్గా పోతుంటే నువ్వేం ఆపలేవు. అది అయ్యే పని కూడా అది రెండు రాష్ట్రాల మధ్య అనవసరమైన ఘర్షణకు తావిస్తుంది, అది మంచిది కాదు, ప్రజల మధ్య ఘర్షణ వద్దు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో తనకున్నటువంటి హక్కు, తనకున్నటువంటి అనుబంధాన్ని కూడా ఉపయోగించుకొని ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఇట్టేటప్పుడే ఉపయోగపడాలి. మీ మీద ఆధారపడిన ప్రభుత్వం ఉంది కాబట్టి కొంత ఒత్తిడి చేయండి, లీగల్ ఫైట్ చేయండి, సిడబ్ల్యూసీలో కొట్ట, చట్టబద్ధంగా ఎదుర్కోవాలి తప్ప ఫిజికల్ ఫోర్స్ అనేది ఇప్పుడు కూడా మంచిది కాదు. ప్రతిపక్షాలు ఏదో నిరసన తెలియజేయచ్చు కానీ అది మంచిది కాదు, దానివల్ల ప్రయోజనం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఆల్మట్టి విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలర్ట్ కావాలి. ఆల్మట్టి కానీ ఇంకా కొంచెం పెంచితే రాయలసీమకు శాశ్వత నష్టం వస్తుంది. ఎగువ భద్ర వాళ్ళు మన అవగాహనతో కట్టి, వాళ్ళకి మనకు ఒక అవగాహనతో మనం ముందుకెళ్తే తప్ప వాళ్ళ పాటుకు వాళ్ళు ప్రాజెక్టు కట్టుకుంటే శాశ్వతంగా రాయలసీమ నష్టపోతుంది. పోలవరం కట్టినా కూడా దాని ప్రయోజనాలు రాష్ట్రానికి, రాయలసీమకు నష్టం వస్తుంది. కాబట్టి రాయలసీమ ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు మరియు దక్షిణ తెలంగాణ ప్రయోజనాల రీత్యా ఖచ్చితంగా ఆంధ్ర తెలంగాణ కలిపి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి అదేవిధంగా చట్టబద్ధంగా పోరాడి చట్టబద్ధంగా దాన్ని ఆపే ప్రయత్నం చేయాల్సిన అవసరం. చేయకపోతే రాష్ట్రానికి, రాయలసీమకు నష్టం చేసిన వాళ్ళు అవుతారు.